దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఘాట్లను కూల్చివేయాలంటూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో ఎంఐఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు టీడీపీ శ్రేణులు. గ్రేటర్ ఎన్నికల వేళ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల నేతలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన ఎన్టీఆర్, పివి నరసింహారావుపై చేసిన వ్యాఖ్యలకు ఎంఐఎం నేతలు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పక్షం అదేవిధంగా ఇతర పక్షాలన్నీ కూడా ఈ ఎన్నికలలో తలపడుతుంటే ప్రభుత్వం విస్మరించినటువంటి అంశాలను కాకుండా గతంలో జరిగినటువంటి 5 ఏళ్ల జిహెచ్ఎంసీ పరిపాలన గురించి మాట్లాడకుండా ప్రజాప్రతినిధుల యొక్క దోపిడీ గురించి, అవినీతి గురించి, అక్రమం గురించి మాట్లాడకుండా కేవలం మత రాజకీయాలు రెచ్చగొట్టాలని చెప్పని, మతోన్మాదాన్ని పెంచి పోషించాలని చెప్పని రాజకీయ పబ్బగట్టుకోవడమే ఇవాళ వాళ్ళ మాటలు కనబడుతున్నవి. ప్రధాని అక్బరుద్దీన్ ఓవైసీ హుస్సేన్ సాగర్కు 1000 ఎకరాల భూమి ఉండే, అది వాళ్ళ కుచించుకపోయింది. దాంట్లో ఆ ప్రాంతంలో ఉండేటువంటి పివి నరసింహారావు ఘాట్ను, అదే స్వర్గీయ ఎన్టీ రామారావు ఘాట్ను తొలగించాలని చెప్పి అంటున్నాడు. సిగ్గుమాలిన చర్య ఇది, సిగ్గుమాలిన కార్యక్రమము. మీరు మాట్లాడే మాటలు వర్గాల మధ్య, ప్రజల మధ్య విషబీజాలు నాటలేనటువంటి ప్రయత్నిస్తున్నారు. ఇది మంచిది కాదు. మీకు చరిత్రలో చరిత్రహీనులుగా మిగలడం ఖాయం. ఇప్పటికైనా మాట్లాడే మాటలు వాటిని విరమించుకోవాలా. మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి గౌరవింపబడే విధంగా, ఆత్మగౌరవం ప్రతీకగా ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణ ఉన్నదనే విధంగా ఆనాడు వారి పరిపాలన చూపించారు. అదేవిధంగా స్వర్గీయ పివి నరసింహారావు గారు భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతలను రూపుమాపి ఆర్థిక సంస్కరణలు చేపట్టి ప్రపంచ దేశాలలో భారతదేశం గుర్తింపచ్చే విధంగా చేసినటువంటి ఆ మహనీయుల యొక్క ఘాట్లను తొలగించాలనేటువంటి బుద్ధిహీనమైనటువంటి మాటలు అక్బరుద్దీన్కి ఇది మంచిది కాదు. మత సామరస్యానికి పెద్దపీట వేసి అందరూ ఒకటే అనేటువంటి ఒక భావన వచ్చే విధంగా చేసినటువంటి పరిపాలన చూడడం జరిగింది. అటువంటి మహనీయుని యొక్క ఘాటును తొలగించాలని చెప్పనేటువంటి మాట అన్నటువంటి అక్బరుద్దీన్ను తెలుగు సమాజం, తెలంగాణ సమాజం ఎవరు కూడా క్షమించాలని సందర్భంగా హెచ్చరిస్తున్నా.